హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఇది కూడా ఒక ప్రోడక్ట్ రివ్యూ అన్నమాట. సో ఈ ప్రోడక్ట్ బ్రాండ్ అయితే మన లైఫ్లో మనకి ఏదో ఒక విధంగా ప్రతి ఇంట్లో ఈ బ్రాండ్ అయితే మనం యూజ్ చేస్తాము. సో అంత మంచి బ్రాండ్ సంబంధించిన ఒక ప్రోడక్ట్ రివ్యూ అయితే చేయబోతున్నాను అనమాట. సో అదే పాండ్స్ అండి. మనం యూజ్ చేసే బ్రాండ్ ఏంటంటే పాండ్స్. సో మ్యాక్సిమం ప్రతి ఇంట్లో కూడా పాండ్స్ టాల్కమ్ పౌడర్ అనేది యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ ఏంటంటే నేను రివ్యూ చేయబోయేది ఏంటంటే ఫేస్ వాష్. సో అదే పాండ్స్ పాండ్స్ ప్యూర్ వైట్ యాంటీ పొల్యూషన్ ఏజెంట్ యాక్టివేటెడ్ చార్కోల్ అండి. సో ఇది చాలా మంచి ఫేస్ వాష్ అండి. సో ఇది నేను వాడుతున్నాను, అట్ ప్రెజెంట్ అయితే వాడుతున్నాను. సో చాలా చాలా బాగుందన్నమాట. ఈ యాక్టివేటెడ్ చార్కోల్ ఉండటం వల్ల ఏంటంటే ఇది క్లెన్జర్, అంటే డీప్ క్లెన్జర్గా యూజ్ అవుతుంది. ఈ యాక్టివేటెడ్ చార్కోల్ ఉంది కాబట్టి సో మనకి సోప్తో క్లీన్ చేసుకునే కన్నా మనకి ఈ ఫేస్ వాష్తో క్లీన్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్స్ కానివ్వండి, లేదంటే పొల్యూషన్స్ ఉంటాయి కదా, సో ఇంప్యూరిటీస్, పొల్యూటెంట్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట. మనకి ఇన్స్టెంట్ గ్లో అయితే త్వరగా ఇస్తుంది ఈ ఫేస్ వాష్. సో మనకి ఇప్పుడు ఉన్న టైంలో ఏంటంటే ఎక్కడైనా కూడా మనకి ఈ సిటీస్లో చూసుకుంటే మనకి ఎక్కడైనా పొల్యూషన్ అన్నది ఎక్కువ అయిపోతుంది కదా. సో మనకి బయటికి ఇలా వెళ్తేనే జస్ట్ ట్యాన్ అయిపోతున్నాము. ఆ పొల్యూషన్స్కి మనకి స్కిన్ కూడా చాలా డ్యామేజ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి ఈ ఫేస్ వాష్ చాలా సింపుల్ అండి. చాలా తక్కువ కూడా క్వాంటిటీ చాలా తక్కువ తీసుకున్న మొత్తం ఫేస్కి నెక్కి కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ యాక్టివేటెడ్ చార్కోల్ ఎలా యూజ్ చేయాలంటే జస్ట్ మనం ఫేస్ వెట్ చేసుకొని చిన్న సమ్ అమౌంట్ ఆఫ్ ఫేస్ వాష్ తీసుకుంటే మనకి సర్క్యులర్ మోషన్లో రబ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మాత్రం సూపర్ అండి. ఇది కూడా జస్ట్ ఇది 95 రూపీస్ అనమాట దీని కాస్ట్. ఓకేనా. సో బడ్జెట్ ఫ్రెండ్లీ, సో బిలో 100 కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ. అలాగే మనం ఎక్కడికైనా దీన్ని తీసుకెళ్ళిపోవచ్చు ఉంటుందన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది చూసేద్దాం. చూస్తున్నారు కదా ఫేస్ ఎలా ఉందో. జస్ట్ అప్పుడే నేను బయటకు వెళ్ళి వచ్చాను అనమాట. సో అందుకని ఫేస్ వాష్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఏంటంటే హెయిర్ టైట్ చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఫేస్కి నేను వాటర్ని అప్లై చేస్తున్నానండి. సో వాటర్ అప్లై చేసిన తర్వాతనే మనం ఫేస్ వాష్ని యూజ్ చేయాలన్నమాట. సో డైరెక్ట్గా మనం ఫేస్ మీద డైరెక్ట్గా ఫేస్ వాష్ని యూజ్ చేయకూడదు. జస్ట్ వాటర్తో మనం వెట్ చేసుకున్నాకనే మనం ఫేస్ వాష్ క్రీమ్ అన్నది మనం అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే సర్క్యులర్ మోషన్లో మనం మసాజ్ చేసుకోవాలి. 2 minutes మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కాబట్టి మీకు మూమెంట్స్ అనేవి త్వరగా అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. బట్ నేను చాలా స్లోగా సర్క్యులర్ మోషన్లో చాలా స్లోగా చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే నేను నెక్కి చూపించట్లేదు, మీరు మాత్రం నెక్కి కూడా అప్లై చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం ఇది బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ అన్నది వస్తుంది. అలాగే ఫేస్ వాష్ని మనం రోజుకి 2 సార్లు మాత్రమే యూజ్ చేయాలి. సమ్మర్ కదా, స్వెట్టింగ్ వస్తుంది, మనం బయటకు వెళ్ళి వచ్చాం కదా అని ప్రతిసారి మాత్రం ఫేస్ వాష్ యూజ్ చేయొద్దండి. సో జస్ట్ నార్మల్ టెంపరేచర్ దగ్గర ఉన్న వాటర్తో మనం ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫేస్ వాష్ని యూజ్ చేయటం వల్ల, అంటే ఎక్కువ సార్లు ఫేస్ వాష్ని యూజ్ చేయటం వల్ల మన స్కిన్ అన్నది బాగా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే డ్రై అయిపోతుంది అన్నమాట. సో డ్రై అయిపోవటం వల్ల మళ్ళీ మనకి అదొక ప్రాబ్లం లాగా వస్తుంది. కాబట్టి ఫేస్ వాష్ని అయితే ఎక్కువ యూజ్ చేయకూడదు. సో నేను ఇక్కడ చూడండి, నేను మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఫేస్ అయితే ఎంత క్లీన్గా ఉంది. మెయిన్ క్లీన్గా ఉంది కదా. ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా క్లీన్గా ఉంది. చూడండి గ్లో కూడా బాగా కనిపిస్తుంది కదా. ఈ ఫేస్ వాష్ ఏంటంటే బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే యూజ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. అలాగే ఇది డైలీ 2 times మాత్రమే యూజ్ చేయాలండి. ఏ ఫేస్ వాష్ అయినా కూడా డైలీ 2 times, ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎక్కువ యూజ్ చేస్తే మన స్కిన్ డ్రై అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఏ ఫేస్ వాష్ అయినా 2 times యూజ్ చేయాలి. సో చూసారు కదా. సో ఇన్స్టెంట్ గ్లో అయితే వస్తుందండి ఈ ఫేస్ వాష్ వల్ల. సో ఫ్రెండ్స్ ఇది నేను సెకండ్ ఫేస్ వాష్, ఆల్రెడీ ఫస్ట్ ఫేస్ వాష్ అన్నది నేను రివ్యూ చేశాను. దాని తర్వాత నేను వాడుతున్నది, ఎట్ ప్రెజెంట్ వాడుతున్నది ఇదన్నమాట. ఇది మాత్రం సూపర్గా ఉంది.
సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.